శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం శుభ ప్రారంభంగానే ఈ మేషరాశి వారికి ఉండడం జరుగుతుంది. రాశి యందే శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడు తనకి ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని కలుసుకోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి విలువైనటువంటి బహుమతులు, కానుకలు రావడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయావకాశాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే రవి కూడా మేషరాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే తను ఏ పనైనా సాధించగలను అన్నటువంటి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. రవి బలవంతుడు అవ్వడం వల్ల జాతకుడికి ప్రభుత్వ అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఎవరి సహకారం లేకుండా అనుకున్నది ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాడు. తగు విధంగా మరి భాగ్యాధిపతి గురువు కూడా మరి ఈ వారం ధనస్థానంలో తన సంచారాన్ని మొదలుపెట్టడం వల్ల జాతకుడు కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంటుంది. గతంలో ఉన్నటువంటి కుటుంబంలో జరిగినటువంటి పొరపాట్లు, ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సరిదిద్దుకోవడం, కుటుంబ బాధ్యతలు స్వీకరించడం, అలాగే వ్యక్తిగతంగా జాతకుడికి కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద కుటుంబ స్థానం అనుకూలంగా ఉంది. వ్యక్తిగతంగా శుక్రబలం కూడా పెరగడం వల్ల జాతకుడు మంచి విజయావకాశాలు, అభివృద్ధి పుష్కలంగా రావడం జరిగింది. దానికి అదనంగా శని భగవానుడు ఆల్రెడీ కొంతకాలంగా లాభస్థానంలో ఉండడం, అంటే ముఖ్యంగా ఒక 4 గ్రహాలు జాతకుడికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో ఇది మేజర్ గ్రహాలు బలంగా ఉండడం వల్ల జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తను సహకరించే వాళ్ళు కానీ, వ్యక్తిగతంగా కానీ అనుకూలంగా ఉంటుంది. అయితే మరి 4 గ్రహాలు 12వ స్థానంలో రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థాన సంచారం వల్ల ఏంటంటే జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారి చేతిలోనే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా వృత్తిపరమైన రహస్యాలు జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే కుజుడు రాహుతో కలిసి 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో కుజుని యొక్క కారకత్వాలైనటువంటి స్నేహితులు, అన్నదమ్ములు, భూములకి, స్థిరాస్తులు సంబంధించిన విషయాలకు కుజుడు కారకత్వం వహిస్తుంటాడు. అటువంటి కుజుడు 12వ స్థానంలో రాహుతో సంచరించడం వలన భూమి సంబంధించిన వివాదాలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి జాతకుడికి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి పంపకాల్లో మరి దాయాదులతో కానీ, అన్నదమ్ములతో కానీ, రక్త సంబంధీకులతో కానీ అనుకోకుండా ప్రాబ్లమ్స్ రావడం, ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం జరుగుతుంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడు తనది ఆస్తిని, తన సంపదని తాను అనుభవించలేకపోతుంటాడు. సో అలాగే మరి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు, తృతీయాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, ఇది కూడా మరి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. వీరి తర్వాత జన్మించిన వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అంటే ఏదైనా నెగిటివ్, పాజిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి 12వ స్థానంలో వచ్చినటువంటి గ్రహం ప్రతిదీ కూడా తన కారకత్వాల ద్వారా మరి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు మరి వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా మరి నష్టపోకుండా జాగ్రత్తగా తెలివితేటలుగా చూసుకోవడం, అమ్మవలసింది ఏమైనా ఉంటే అది కొంతవరకు దాని మీద తర్జన భర్జన చేసుకుని రేటు పెరుగుతుందా, తగ్గుతుందా, ఎంత వాల్యూ ఉంది అన్న విషయాన్ని తీసుకొని అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం మంచిది. అయితే కొంతవరకు భూములు, స్థిరాస్తులు కొనే అవకాశం కూడా మరి ఈ వారం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అయితే రాహు కుజుడు కలిసి ఉండడం వల్ల మీరు కొన్నటువంటి ఏ వస్తువైనా, ముఖ్యంగా ఇల్లు కానీ, గృహం కానీ, స్థిరాస్తి కానీ కొనుక్కునే ముందు ఖచ్చితంగా దానికి 1-2 సార్లు కంపల్సరీగా ఆలోచించవలసి ఉంటుంది. ఆ విషయంలో ఏమైనా మోసం జరిగే అవకాశం ఉంది, ఏమైనా ఫేక్ డాక్యుమెంటో, అంటే ఆస్తి హక్కు లేని వాళ్ళు అమ్మడమో, ఏదైనా రిస్క్లో ఉన్నట్టు ఈ భూమో స్థలమో మీకు అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏదైనా కొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా లక్ష్మీగ్రహ అనుగ్రహం కోసం, శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ వల్ల సంపూర్ణంగా
మరి వాళ్ళు అనుకున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూములు రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.